ఏది ఏమైనా దేవుని బిడ్డలారా ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో, నీ ప్రతి దినము కాదు, ప్రతి క్షణము, ప్రతి మినిట్, ప్రతి సెకండ్ దేవుడు నీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే భయపడద్దు. భయపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా? ద్వితీయోపదేశకాండం చూడండి, 31వ అధ్యాయం 8వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 31:8. ఇశ్రాయేలులకు ఆయనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమో చూడండి దేవుని బిడ్డలారా. ఏంటి? నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయనను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందుకమని ఇశ్రాయేలు ఎదుట అతనితో చెప్పెను. భయపడద్దు. నీ పైన అందరు లేచిండ్రా, భయపడద్దు. మధ్యలో నేనున్నా, నేను దేవుడిని. నీ పైన దండెత్తిండ్రా, భయపడద్దు. నిన్ను అవమానపరచాలని చెప్పి కుట్ర పడుతున్నారా, భయపడద్దు. నీకు ఆస్తి అంతస్తంతా కోల్పోయినవా, భయపడద్దు. నిన్నందరు హీనపరిచిండ్రా, భయపడద్దు. నిన్నందరిని తోసేసిండ్రా, భయపడద్దు. నీ జీవితంలో అన్ని ఫెయిలియర్సా, భయపడద్దు. నీ జీవితంలో నువ్వు చదువుకోలేదా, భయపడద్దు. జీవితంలో నువ్వు ఒక్కొక్క స్థాయికి ఎదగలేకున్నావా, భయపడద్దు. నీకు పెళ్ళి అవ్వలేదా, భయపడద్దు. నీకు జ్ఞానం లేదా, భయపడద్దు. ఎందుకంటే నీ ముందర ఆయన పోతాడు. నీ హృదయమును ఎవరు అర్థం చేసుకోలేదా, భయపడద్దు. నేను ఎవరు అర్థం చేసుకుని పరిస్థితులను ఉన్నావా, భయపడద్దు. ఎందుకంటే నిన్ను సృజించిన వాడు యెహోవా, నిన్ను నిర్మించిన వాడిగా సెలవిచ్చిన నేను విమోచించి ఉన్నాను, భయపడద్దు. నిన్నేను విమోచించి ఉన్నాను, భయపడదు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను.